మధ్యాహ్నం భోంచేసిన తర్వాత వరాహస్వామి దర్శనం అయితే చేసుకుని పక్కనే ఉన్న కోనేట్లో అయితే దిగాము. చాలా ఇయర్స్ అయితే అయిపోయింది దిగి. ఇంకా తలపై నీళ్లు చల్లుకున్నాక ఎంత హాయ్ అనిపించిందో. ఇంకా మా పిల్లలకైతే ఇదే ఫస్ట్ టైం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి దర్శనానికి వెళ్లే రూట్ లో ఆ లడ్లు క్లీనింగ్ అయితే కనిపించింది. పిలిచి మా వారు చూపించారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎవరన్నా చూడకపోతే చూస్తారని చెప్పి చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇంకా కరెక్ట్ గా మేము క్యూ లైన్ లోకి 4 o'clock అయితే ఎంటర్ అయ్యాము. అలా ఎంటర్ అయ్యామో లేదో మా పెద్దోడు చోనొప్పమ్మా అని చెప్పి బాంబు అయితే పేల్చాడు. ఇంకా బయటికి రాలేం కదా సిచ్యువేషన్, కాస్త తట్టుకోనానా అని చెప్పి ధైర్యం అయితే చెప్పాను. కానీ తీరా ట్విస్ట్ ఏంటంటే లోపల రూమ్లో 4 hours అయితే మమ్మల్ని ఆపేశారు. ఇంకా ఏం చేస్తాం, వాడు ఏడుస్తూనే నిద్రపోయాడు. ఇంకా అలా ఉన్నప్పుడు కాఫీ అండ్ ఉప్మా అయితే పెట్టారు. వాడిని లేపడం ఇష్టం లేక మేమైతే తిన్నాము. అందుకే ప్రాణం ఏమాత్రమైనా ఉంది. మొత్తానికి దర్శనం అయితే నైట్ 9:15కి అయితే అయ్యింది. ఇంటికి వచ్చి ఇంకా లడ్లు అయితే కలెక్ట్ చేసుకున్నాం. కళ్యాణోత్సవం కాబట్టి పై పంచ జాకెట్ అయితే ఇచ్చారు. ఇంకా కిందకి